మిగిలిపోవడం అంటే హీ వాజ్ ఆల్ ఎలోన్. ఇంకా తనతో పాటు ఎవరు లేరు. ఆ ఎబ్బేకు గారు తన భార్యలందరినీ పంపించేశాడు, దాసీని పంపించేశాడు, అందరినీ పంపించేశాడు, ఒక్కడే మిగిలిపోయెను. ప్రియ క్రైస్తవ సంఘమా, ప్రియ దేవుని బిడ్డ, నువ్వేమనుకోకపోతే ఒక సూటి మాట చెప్పాలా? మీరేమనుకోరు కదా. ఓ మానవుడా, ఏదో ఒక రోజుని నువ్వు ఒంటరిగా మిగిలిపోవాల్సిన దినం వస్తుందండి. నువ్వు అనుకుంటున్నావు నా వాళ్ళు అని అనుకుంటున్నావు, నేను సంపాదించింది అని అనుకుంటున్నావు. కానీ ఒక రోజు వస్తుంది, నువ్వు సమస్తమును విడిచిపెట్టి ఒంటరిగా నిలబడవలసిన దినం ఒకటి వస్తుంది. బహుశా ఇప్పటికే చాలాసార్లు చాలామంది ఫేస్ అయ్యి ఉంటారు. అయ్యా, నా భర్త విడిచిపెట్టేశాడయ్యా, నా భార్య నన్ను పట్టించుకోవట్లేదయ్యా, నేను ఒంటరిగా నేను ఒక్కదాన్నే మిగిలిపోయినయ్యా. ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళకి దిక్కెవరో తెలుసా? యేసయ్య ఒక్కడే దిక్కు. నీ ఒంటరి జీవితంలో, నువ్వు ఒంటరిగా రోధిస్తున్నప్పుడు, నువ్వు ఒంటరిగా కన్నీరు కారుస్తున్నప్పుడు, నువ్వు ఒంటరిగా వెలిపిస్తున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ప్రాధేయపడుతున్నప్పుడు నీతో పాటు నిలబడేది ఎవరంటే ఆ యేసయ్య ఒక్కడే. నానుకున్న వాళ్ళందరూ వదిలిపెట్టేస్తారండి. నానుకున్న వాళ్ళందరూ నా బిడ్డ, నా రక్తం అని అనుకున్నామేమో ఎంతకాలం. కానీ ఒకనొక దినం వస్తుంది, విడిచిపెట్టేస్తారు. అప్పుడు ఒంటరిగా మిగిలిపోతాం. ఆ ఒంటరితనంలో యేసయ్య ఒక్కడే